కేసీఆర్ గారు గ్రేట్ లీడర్ అండి. గ్రేట్ లీడర్. ఎలా డెవలప్ ఎలా చేశారు మన తెలంగాణ? డెవలప్మెంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ చేసుకున్నారు. అదే ఎలా గ్రేటే కదండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక హయారికీలో వెళ్తుంది కదా సార్? ఏంటండి? ఒక హయారికీలో వెళ్తుంది కదా సార్ అది? అర్థం కాదు. హయాకి అంటే ఫ్యామిలీ పరంగా చూస్తే ఫ్యామిలీ పరంగా వాళ్ళే డెవలప్ అయ్యారా? స్టేట్ ని కూడా డెవలప్ చేశారా? వాళ్ళ ఆయనలో 100%లో 20% స్టేట్ డెవలప్ చేస్తారండి. 80% వాళ్ళు అయ్యారు, 20% స్టేట్ చేశారు. సో సార్ మీ ఆన్సర్లో కొంచెం సార్కాజం ఉంది. లేదండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నేను చెప్పేది. మీకు అర్థం అవ్వట్లేదు. 80% వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయింది. 20% హరీష్ రావు, 20% కేటీఆర్, 20% కవిత, 20% సంతోష్ రావు, 20% మొత్తం తెలంగాణ. 100% సాటిస్ఫైడ్. 100% అంతే. ఓకే. సో స్టేట్ కి ఓన్లీ 20% యా మేడం, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లెక్క అయితే చెప్పాను కదండి, 20 × 500 ఈక్వల్ టు తెలంగాణ ఖతం చేశారు. అంతేనా? చెప్పండి. సో అట్లా అయితే ఎలా గ్రేట్ లీడర్ ఎలా అవుతారు? గ్రేట్ లీడర్ కదా మేడం, సాటిస్ఫై అందరినీ చేసిండు. ఆయనకున్న 5 ఏళ్ళకి 5 సాటిస్ఫై చేసిండు. తెలంగాణ చేసిండు, వాళ్ళ ఫ్యామిలీలు అందరినీ చేసిండు, సాటిస్ఫై. సో లీడర్ అంటే ఫ్యామిలీ కాదు, స్టేట్ ని చూడాలి సార్. మరి అందరినీ చూసుకుంటు కదా మేడం. ముందు ఇంట్లో అయిపోయినా కానీ ఇంట్లో మనం సెట్ చేసాగానే బయట చూస్తాం కదండి. ఓకే సార్. బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు గొప్ప లీడర్ మేడం. ఎలా సార్? బ్యాడ్ లక్ లీడర్ పాపం. ఎందుకంటే పాపం మంచి టైంలో అతన్ని తప్పించారు. దానివల్ల మంచి లీడర్, సూపర్ లీడర్ మేడం. ఈయన మీద ఒక ముద్ర ఉంది. అంటే సార్ బండి సంజయ్ మీద రిలీజియస్ పరంగా వీళ్ళు రూలింగ్ చేస్తారు, పాలిటిక్స్ చేస్తారు. అట్లేం లేదు మేడం. హిందూ ఇప్పుడు మన సెక్యులర్ కంట్రీ. ఓన్లీ హిందూస్ ఉంటారు కదండి. హిందూస్ ఉంటారు, ముస్లిం ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అట్లేమి సెక్యులర్ రిలీజియస్ మీద అట్లేమి అతను చేయలేదు మేడం. ఆయన ఇప్పుడు అన్యాయం గురించి కొట్లాడుతుండే. ఇప్పుడు ఏది ఈ 5 అన్నాను కదా, 5లో కొట్లాడుతుండే. 5 అంటే ఒక్కటే న్యాయం చేసిండు, 4 వాళ్ళకి పోయినా, ఒకటి ప్రజలకు వచ్చిందని ఆయన కొట్లాడుతున్నాడు. సార్ ఏమైనా నెగటివ్స్ ఉన్నాయా? నెగిటివ్స్ అయితే నాకు తెలిసి ఎవ్రీ పర్సన్ లో ఒక పాజిటివ్ నెగటివ్ ఇద్దరు ఉంటాయా సార్? లేదండి. ఆయన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి బ్యాడ్ లక్ లీడర్ మేడం. ఎలా సార్? పర్సన్ పరంగా ఐ లైక్ వెరీ వెల్. పాపం ఆయన ఒక్కడే. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది ఆయన ఒక్కడే, మిగతా అంతా వేస్ట్ మేడం. కాంగ్రెస్ మొత్తం చరిత్ర మొత్తం చూసుకున్నా స్కామ్లే. ఈయన ఒక్కడొచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? అప్పుల రాష్ట్రంలో ఈయన వచ్చి ఏదైతే 80% ఫ్యామిలీకి ఇచ్చినాక 1% ఈయనకి ఇచ్చారు పాపం. 20% నువ్వు ఏలాంటి ఆయన ఏం చేస్తాడు? ఎటు కాకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు కూడా టైం రావాలి. లీడర్ మంచి. వ్యక్తిగతంగా నాకు రేవంత్ రెడ్డి అంటే ఛాన్స్ ఉంది అంటారు? లేదు మేడం, రేవంత్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా అభిమానం, కానీ కాంగ్రెస్ అంటే నాకు నచ్చదు బస్. ఎందుకంటే మన దేశాన్ని ఇంత బ్యాక్వర్డ్ కానికి మెయిన్ కారణమే కాంగ్రెస్ మేడం. అది అందుకనే వ్యక్తిగతంగా లేదండి, వ్యక్తిగతంగా చాలా మంచోడు, నాకు చాలా ఇష్టం. సింగిల్ మ్యాన్, లక్కీ మ్యాన్. ఇంత దానిలో కూడా గెలిచి సీఎం అయినంటే నాట్ ఏ జోక్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా మన స్టేట్లో. కొద్దిగా టైం పెడుతుంది మేడం సెట్ కావాలంటే. ఇప్పుడు ఉన్న పొజిషన్లో పాపం ఆయన ఒక్కడే కదా, ఆయనకు సపోర్ట్ ఎవరన్నా ఉంటే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. పాపం ఈయన ఒక్కడే కొద్దిగా ప్రాబ్లం కదా. ఓకే సార్. అన్న ఇది ఇంటర్వ్యూ అవుతుంది, ఒక్క నిమిషం వస్తున్నా పక్కకే. కేటీఆర్ గారు సూపర్ యాక్టర్ మేడం. యాక్టర్ అంట. సూపర్ యాక్టర్. ఎలా సార్? ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు మంచిగా కవర్ చేసిండో అయిపోయింది. ఇక ఇప్పుడు ఆయనకైతే ఏం లేదు మేడం. సార్ ఆయన ఐటీ హబ్స్ అన్ని డెవలప్ చేశారు. కరెక్టే మేడం. ఐటీ హబ్స్ ఎడ్యుకేషన్ పరంగా చాలా ఎడ్యుకేషన్ పరంగా ఓకే, నేను కాదనట్లేదు, డెవలప్ చేశారు. ఇప్పుడు ఎట్లా అంటే నేను అక్కడ నాకు 10 రూపీస్ వస్తేనే నేను పోయి యాక్టింగ్ చేస్తాను. 10 రూపీస్ రాని నేనైతే ఏం యాక్టింగ్ చేయలేను కదా. మంచి పర్సన్ మేడం. మన ప్రధానమంత్రి సార్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి. మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది, ఇప్పుడు ఈయన వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది, ఎంత డెవలప్ అయింది ఏంటి అనేది మనం చేసుకోవాలి. సో ఈయన రూలింగ్లో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా? నెగిటివ్స్ అంటే ఏం లేదు మేడం. ఆయన ఒక్కడ పోరాడుతుంటే ఇంకా 100 మంది రౌతులు వేసే వాళ్ళు ఉన్నారు, అంతే. నెగిటివ్ లేదు. రాహుల్ గాంధీ, కేఏ పాల్ సూపర్ కమెడియన్, మంచి యాక్టివ్ మేడం. వాళ్ళిద్దరు చాలా సంతోషం నాకు. వాళ్ళు వస్తే వాళ్ళ స్పీచ్ కానీ ఏది కానీ హ్యాపీనెస్. నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాళ్ళ స్పీచ్ అంటే వింటూనే ఉంటా. ఎందుకంటే కరెక్ట్ ఏది చెప్తారా అని చూస్తే ఏది కరెక్టే రాదు వాళ్ళకి. అంతా కామెడీ ఉంటుంది. సో లాస్ట్ టైం ఎవరికి ఓటు ఇచ్చారు సార్ మీరు? లాస్ట్ టైం ఓటు ఎవరికి అంటే
కాన్ఫిడెన్షియల్ చెప్పలేను మేము. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏం లేదు అంటే ఇంత ఇయర్స్ నుంచి ఆయన రూల్ చేస్తున్నారు, ఒక ఓల్డ్ లీడర్, ఎప్పటి నుంచి చేస్తున్నారు, 15 years, ఎక్స్పీరియన్స్ గల లీడర్, 20 years అట్లా ఉంటుంది. ఏమైనా డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు? ఏం లేదు. ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు లేదు, అసలు లేదు. ఎందుకు? ఒక వార్డ్ నెంబర్ కూడా కాదు. ఎందుకు సార్? అంటే ఏం గెలవలేదు కదా. ఏం ఇవ్వలేదా? అంటే ఆయన సొంతంగా వాళ్ళ ఆస్తిని అమ్మేసి మరి ప్రజల్ని సేవ చేస్తున్నారు. నేను మహేష్ బాబు ఫ్యాను, ఏం పాలిటిక్స్ కాకుండానే చేసిండ్రు కదా, ఇట్లా చేయలేదు కదా. మూవీ కాకుండా పాలిటిక్స్లో పాలిటిక్స్లో ఏం లేదు. లేదా? ఫ్యూచర్ లేదంటారు. 21 సీట్స్కి సీఎం కాదు కదా. అంటే ఈసారి ఎమ్మెల్యేగా వస్తే ఎలా? లేదు, డౌట్. జగన్ గారు ఎక్సలెంట్. ఎలా సార్? ఇప్పుడు చిన్నపిల్లలు కూడా హక్కు లేదు, వాళ్ళకు కూడా బెస్ట్గా చూసుకుంటాం. అంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పటి వరకు ఆంధ్రాలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి? స్కూల్స్ డెవలప్ అయినాయి, మెయిన్ కావాల్సింది అదే ఎడ్యుకేషన్. కానీ సార్ స్కూల్స్ డెవలప్ అయినాయి, ఇంకా జాబ్స్ లేవు. అక్కడ జాబ్స్ లేవు అంటే ఫస్ట్ నాలెడ్జ్ పెరిగితే జాబ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది కదా. మెయిన్ నాలెడ్జే కదా కావాల్సింది. ఓకే సార్, ఇంకా ఈయన మీద ముద్ర ఉంది అంటే రోడ్స్ లేదు, ఐటీ జాబ్స్ లేవు, కంపెనీస్ లేవు అని. వస్తాయి స్లోగా. కరోనా టైంలో 2 years అట్టే పోయింది, డెవలప్మెంట్స్ ఎక్కడ ఉంది? కరోనా టైంలో ఎవరు జాబ్ కూడా చేయలేదు కదా. అట్లాంటప్పుడు ఏమైనా నెగటివ్ ఒపీనియన్ లేదా సార్? అంటే ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు కదా, అన్ని పాజిటివ్స్ ఉండవు కదా. అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదు. నరేంద్ర మోదీ గారు ఓకే ఓకే అంటే అంతకేం లేదు. అంటే ఇప్పుడు వరకు ఇన్ని ఇయర్స్ వరకు ఈయన సర్వీస్ చేశారు, బెస్ట్గానే చేశారు. ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? ఫస్ట్ కాంగ్రెస్ నుంచి బీజేపీ ఇట్లా షిఫ్ట్ అయింది కదా, ఏమైనా డెవలప్ జరిగిందా? బీజేపీ కాంగ్రెస్ ఉన్నప్పుడు కొంచెం డెవలప్మెంటే ఉంది, బీజేపీ ఉన్నప్పుడు అంత తగ్గింది కొంచెం. తగ్గిందా? రాహుల్ గాంధీ గారు ఓకే, బెస్ట్ క్యాండిడేట్. ఈసారి పిఎంగా వస్తారా లేదా? అది డౌట్, కానీ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వస్తారు. కేసీఆర్ గారు నెంబర్ 1. ఎందుకు సార్? చేసింది కదా, ఏం చేశారు? మొత్తం చేసింది కదా, డెవలప్మెంట్ అంతా చేసింది కదా. ఎలాంటి డెవలప్మెంట్ అంటే? ఇప్పుడు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కాడ నుంచి వేసుకున్నా కూడా ట్రాఫిక్ అనేది స్టాక్ అవుతుంది. లేదు కదా, లేదు కదా. ఇప్పుడు 10 minutesలో వచ్చేస్తుంది ట్రాఫిక్ లేకుండా. బండి సంజయ్ గారు నాకు తెలియదండి. బీజేపీ తెలియదు నాకు, అంత ఐడియా లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెసిడెంట్ సీఎం గారు ఏమంటారు? ఓకే అంటే చేస్తారు, ఆయన కూడా చేస్తారు. అంటే కొంచెం హోప్స్ ఉందా గవర్నమెంట్ నుంచి? కేటీఆర్ గారు బెస్ట్, ఎక్సలెంట్. మోటివేషన్స్గా కానీ ఆయన మాట తిరిగి కానీ కరెక్ట్గా ఉంటాయి అన్నీ. మీరు లాస్ట్ టైం ఎవరికి ఓట్ ఇచ్చారు? జగన్. ఈసారి ఎవరికి? జగన్కి. షూరా? షూర్.